వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. నేను వెంకట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. సమాజంలో మంచిని పెంపొందించి సత్ప్రవర్తన కలిగిన యువతను తయారు చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధన ప్రకారం గ్రూప్ 3 పరీక్ష మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టిన స్టూడెంట్లు హర్యానాలో దారుణం. శ్రీ సత్యసాయిబాబా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, సత్యసాయి భజన మండలి అధ్యక్షులు గల్లా శంకర్ సాయిరాం అన్నారు. ఈ మేరకు 74 వార్డు వెంపర్ నగర్లో శ్రీ సత్యసాయి సేవా సమితి పెదకంట్యాడ, శ్రీ సత్యసాయి భజన మండలి వెంపాళ్ల నగర్ ఆధ్వర్యంలో సత్యసాయిబాబా 99వ జన్మదిన సందర్భంగా సుమారు 350 మంది నారాయణులకు, నిరుపేదలకు 18 రకాల నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యసాయిబాబా బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని, ఆయన మరణించిన తర్వాత కూడా చాలా మందికి ఆదర్శంగా నిలిచారన్నారు. కలియుగంలో దేవునిగా ఆవిర్భవించిన దైవం శ్రీ భగవాన్ సత్యసాయిబాబా అన్నారు. మా ఈ శ్రీ సత్యసాయి సేవా సమితి పెదకంట్యాడ, శ్రీ సత్యసాయి భజన మండలి పెంపాళ్ల నగర్ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని, బాబా కృపతో ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామన్నారు. 4 రోజుల పాటు నిర్వహిస్తున్న సత్యసాయిబాబా జన్మదిన ఉత్సవాల్లో అనేక సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సత్యసాయి భజన మండలి అధ్యక్షులు శంకర్ సాయిరామ్ని పలువురు అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 74 వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, అర్బార్ ఏసీపీ లక్ష్మణరావు, న్యూపోర్ట్ సిఐ దాలిబాబు, చింతలపూడి వెంకటరామయ్య మరియు శ్రీ సత్యసాయి సేవా సమితి పెదకంట్యాడ, శ్రీ సత్యసాయి భజన మండలి వెంపాళ్ల నగర్ సేవకులు పాల్గొన్నారు. సత్యసాయి 99వ జయంతి కార్యక్రమాలు, అలాగే వివిధ ఎన్జిఓ, అలాగే జిల్లా అధ్యక్షులు నాయుడు గారికి, బాబురావు గారికి, అలాగే దాలేని గారికి, సిఐ గారికి, వార్డుగా ఈరోజు అందించడం జరిగింది సార్. ఇది మీకు విషయం తెలియజేద్దామని చెప్పి మీరు భగవంతుడిగా మనందరం కూడా వారి యొక్క భక్తులు మన స్వామివారు అనుసరిస్తూ ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో సేవా కార్యక్రమాలు ఎంచుకోవడం జరుగుతుంది. రోజులు మానవ సేవ నైతిక సేవ ఏదైతే చెప్పబడిన అక్షరాల అనుసరిస్తూ సత్యసాయి కొనసాగిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మా ప్రాంతంలో వెంపల్ నగర్లో మేము ఇంచుమించు 300 మంది నారాయణులకు ఒక మనందరికీ ఉండాలని, మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా స్థిరపడాలని, మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలని బాబువారు జీవించేటట్టుగా వారిని వేడుకుంటూ ఇందులో ఈరోజు సత్యసాయిబాబా ట్రస్ట్ వారు ఆ సిద్ధాంతాన్ని పాటిస్తూ ముందుకు వెళ్ళడం చాలా సంతోషం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో పేదవాడంటే కొంత చులకన భావన కొంతమందిలో ఉంటారు. కష్టపడాలి కదా, పని చేయాలి కదా అని. కానీ అది కష్టపడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మానసికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు కావచ్చు, కుటుంబపరంగా ఇబ్బంది పడుతున్నటువంటి కావచ్చు, ఫిజికల్గా ఇబ్బంది పడుతున్నటువంటి కావచ్చు, మానసికంగా. కనుక వారికి మనం ఆదుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి సమాజానికి తెలియజేస్తూ మీరు చేపట్టినటువంటి కార్యక్రమం చాలా హర్షణీయం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి వారు కూడా నిజమైనటువంటి అనుభవం కూడా చూడాల్సినంత అవసరం ఉంది. మనకి అక్కడ ఇస్తున్నారు కనుక మనం తీసుకున్నామనే భావనతో ఉండకూడదు. ఇది లబ్ధి పొందుతున్నటువంటి వారు ఆలోచించుకోవాలి. నిజంగా ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వారు తీసుకుంటే ఆ ఫలితం ఉంటుంది. కానీ ఎందుకు ఎలాగున్నారంటే అక్కడ ఇస్తున్నారు కనుక ఎందుకు తీసుకున్నాం అనుకుంటున్నారు. ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా తీసుకోవడానికి మనం అర్హునా కాదా అన్న ఆలోచన కూడా సమాధానం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక ప్రత్యేకత అనేది ఉంటుంది ఈ జిల్లాలో. అంతేత ప్రతి సంవత్సరం మనం చూస్తున్నాం
రండి కూడా చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఒక కార్యక్రమం చేయాలంటేనే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా సాయిబాబా గారి జయంతి కార్యక్రమాలు చేసినప్పుడు ఎక్కువ ఐటమ్స్ అన్నదానాల కన్నా అన్నదానం మిన్నని మనకు తెలుసు. పేదలకి ఆ సాయిబాబా పేరు చెప్పి ఈ రోజున 26 ఐటమ్స్ అందించడం అంటే ప్రతి వ్యక్తికి సుమారు 3,000 రూపాయలు ఖరీదు చేసే ఈ వస్తువులన్నీ వాళ్ళు ఉపయోగించుకొని పేదలకి మరి సత్యసాయిబాబా గారు ఏదైతే మానవ సేవ అని చెప్పారో ఆ రకంగా చేస్తున్నటువంటి ఈ భక్తులు 50 మందికి, అలాగే వెంకట సాయి గారికి వేరేగా చెప్పక్కర్లేదు. అతను ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయంగానే బాబా ఆశీస్సులతో చాలా బ్రహ్మాండంగా జయప్రదం అవుతుంది. ఇంతమంది మరి పేదలని ఆదుకొని వెళ్తే చిన్న విషయం కాదు. అది మరి సాయి బాబా ఆశీస్సులు పుష్కలంగా ఉండబట్టే శంకర్ సాయి ఇంత భారీ ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నారు. నభూతో నా భవిష్యత్ ఈ జిల్లాలోనే మరింత ఘనంగా ఎవరు చేసి ఉంటారని నేను అనుకోను. ప్రతి సంవత్సరం ఆ రకంగా చేయడం అంటే బాబా గారి ఆశీస్సులు జరుగుతుంటాయి. ఈరోజు భగవాన్ బాబా వారి 99వ జన్మదిన వేడుక శుభ సందర్భంగా గదిగంటేట సమితి వెంపలనగర్ భజన మండలి ఆధ్వర్యంలో ఈ రోజు వెంపలనగర్ కమ్యూనిటీ హాల్ నందు 300 మంది నారాయణలకు నిత్యావసర సరుకులు అనేది పంపిణీ చేయడం జరిగింది. ఈ సరుకులు మొత్తం అన్ని ఐటమ్స్ కలిపి 26 ఐటమ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క దాని కాస్ట్ 2,500 నుంచి 3,000 వరకు ఉంటుంది. ఈ 300 మందిని కూడా ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో అది ట్రైబల్స్ ఏరియా నుంచి కానీ ఇక్కడ కరిగంట ఏరియా నుంచి ఊరు కూడా మా సేవా సభ్యులు ఇంటింటికి వెళ్ళి టోకెన్ ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నారాయణకి సరుకులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ సరుకుల అనంతరం వాళ్ళకి స్వామి అన్నప్రసాదం కూడా అరేంజ్ చేయడం జరిగింది. అలాగే 23వ తారీఖు కూడా ఇక్కడ స్వామి పుట్టే పండుగలు వేరుసత్వం అన్న సమాపన ఇక్కడ ఉంటుంది. ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు సెలవు చేసుకుంటారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్ నిర్వహించారు. చేసిన ఆరోపణలు తప్పు. కేవలం మహిళల అక్రమ రవాణాలో కేసులు 34 మాత్రమే నమోదయ్యాయి. అందులో బాధితులు అక్రమ రవాణా బాధితులు 46 మంది మాత్రమే అనేసి అసెంబ్లీలో మీరే ఒప్పుకోవడం జరిగింది. అంటే ఎంత తప్పుడు ఆరోపణలు అప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద చేసి ప్రజల్ని మభ్యపెట్టి నమ్మించి ఈరోజు అధికారంలోకి వచ్చారో అర్థమవుతూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అసలు నిజంగా ఈరోజు మీరు ఈ వాలంటీర్స్కి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే అంత అడ్డుగోలుగా అబద్ధాలు చెప్పారు, ప్రజలకి మభ్య పెట్టారు. అలాగే 2003లో కేంద్ర హోంశాఖే మీరు అదృశ్యమైపోయిన వాళ్ళ సంఖ్య గురించి అడిగితే ఆ కేంద్ర హోంశాఖే చెప్పింది 99% మంది మహిళలు అదృశ్యమైన వాళ్ళు దొరికిపోయారు అనేసి, మళ్ళీ ట్రేస్ అవుట్ చేయడం జరిగింది అనేసి. అంటే ఇలా పదే అబద్ధాలు వల్లివేయడం మీకు అలవాటుగా మారిపోయింది. ఈరోజు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు హిందుస్థాన్ టైమ్స్ సదస్సులో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు ఆరోపణలు చేశారు. తన తల్లి మీద చెల్లి మీద సోషల్ మీడియాలో అసభ్యంగా ప్రచారం చేయిస్తున్నారని. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలా పదే అబద్ధాలను వల్లివేస్తూ ప్రజలకి తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు? ఇది మీకు ఇలా అలవాటుగా మారిపోయింది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేప్పుడే ఇలా విజయమ్మ గారి మీద, షర్మిల గారి మీద, అలాగే సునీత గారి మీద తప్పుడు అకౌంట్లు, ఫేక్ అకౌంట్లు సృష్టించి, అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయిన వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి పేరు మీద తప్పుడు అకౌంట్లు టీడీపీ సానుభూతి పరుడైన ఉదయ్ అనే వ్యక్తి సృష్టించి, విశాఖపట్నంలో వ్యక్తి సృష్టించి తప్పుడు ప్రచారం చేశాడు అనేసి అప్పుడే తేలిపోయింది. పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మీ అనుకూల పత్రికల్లో ప్రచురించారు, అన్ని మీడియాలో కూడా వచ్చాయి. అంతగా నిజాలు బట్టబయలు అయినా కూడా
మీరే ఇలాంటి తప్పుడు పని చేసినా కూడా మళ్ళీ ఇప్పటికి కూడా అలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తూ మళ్ళీ ప్రజలను మభ్యపెట్టడానికి ఎందుకు మీరు ప్రయత్నిస్తూ ఉన్నారు? గతంలో కూడా ఎన్టీ రామారావు గారి మీద అసభ్యకరమైన పోస్టులు మీరు పెట్టించారు. ఆ రోజు తీసుకుంటే మోడీ గారి భార్యనే మీరు విమర్శించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి తల్లిని 5 కోట్లు పైగా ఖర్చు పెట్టి ఐటీడీపీ వాళ్ళు ఆవిడ్ని తిట్టారు అని చెప్పి సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారే చెప్పడం జరిగింది. లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు ఆ రోజు. ఈ అన్ని తప్పులు మీరు చేసి మళ్ళీ తిరిగి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసం? అలాగే మొన్న చూస్తే విజయమ్మ గారి కారు ప్రమాదం గురించి 2 సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని పట్టుకొని ఇప్పుడేదో జరిగినట్టుగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు సమాజంలో మంచిని పెంపొందించి సత్ప్రవర్తన కలిగిన యువతను తయారు చేయాలనే ఉద్దేశంతో డాక్టర్ శివార్చిక విజయ్ కుమార్ తలపెట్టిన బాపు బాటలో సత్యశోధన పాదయాత్రలో భాగంగా శనివారం జడ్చర్లలోని బీఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పాదయాత్ర పిల్లల కోసం వారి భవిష్యత్తు బాగుండాలంటే పెద్దలుగా, తల్లిదండ్రులుగా, మేధావులు, విద్యావంతులు, వివిధ సామాజిక సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సమాజ శ్రేయస్సు కోరే ప్రతి ఒక్కరూ మొత్తంగా నేటి సమాజం ముందుకు రావాలి. నేటి కాలంలో విద్యార్థులు చిన్న వయసులోనే మద్యానికి, డ్రగ్స్కు అలవాటు పడి వారి బంగారు జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంటున్నారు. వారిలో మార్పు తీసుకువచ్చి చైతన్యం చేసే విధంగా ప్రయత్నం చేయాలని పాదయాత్రను కొనసాగిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు డాక్టర్ సదాశివయ్య, డాక్టర్ మాధురి, డాక్టర్ నందకిషోర్, కళాశాల అధ్యాపకులు సతీష్ రెడ్డి, డాక్టర్ వెంకటయ్య, డాక్టర్ నరసింహ, జగన్, ఆదిల్ తదితరులు పాల్గొన్నారు. మహనీయుల యొక్క గ్రంథాలు మాత్రం చదవాల్సిందే. అందులో ముఖ్యంగా గాంధీ గురించి కూడా చదవాలి. ఒక్కసారి మనం పుస్తకాలు చదివితే అమ్మా ఇక చాలుగా మీతోనే పుస్తకాలు కనుక మేము చదివించగలిగితే అయిపోయింది మా పని. ఎందుకంటే మేమందరం చెప్పేది కొద్ది సమయమే, ఎప్పుడో ఒకసారి ఇట్లా చెబితే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉంటుందని మేము అనుకోము. ఎందుకంటే మనం చూస్తాం, ఇప్పుడు ఉదయం టిఫిన్ చేసినాం, మళ్ళీ మధ్యాహ్నం ఆకలి అవుతుంది, మళ్ళీ ఏమన్నా తింటేనే సరిపోయారు, తిన్నామనుకోండి మళ్ళీ రాత్రికి ఆకలి అవుతుంది. అంటే ప్రతిసారి ఫుడ్ పడాల్సిందే ఎనర్జీ రావాలంటే. మోటివేషన్ కూడా అంతే, ఇచ్చిన కొద్దిసేపు ఉంటుంది, తర్వాత ఉంటుంది. ఇవాళ ఏదో అనిపిస్తుంది మీకు, మళ్ళా సాయంత్రానికి రేపటికి పాత పడుతుంది, ఎల్లుండికి గుర్తుండదు, అవలెల్లుండి అసలు అంత మర్చిపోతాం. కాబట్టి దీనికి కారణం ఏమిటి, ఏం కావాలి అని నేను అనుకున్నానంటే ముఖ్యంగా బుక్స్ చదవాలి. గాంధీ గారు సుమారుగా 700 పుస్తకాలు చదివారు. ఆయన 30 పుస్తకాలు రాసినాడు. సుమారుగా 4 పత్రికలకు సంపాదకత్వం వహించినాడు. పేపర్లు నడపడం సులభం కదగా, అన్ని పనులు చేస్తూ. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దగ్గర 50,000 పుస్తకాలు ఉన్నాయి. పిహెచ్డి చేయడానికి లండన్, అమెరికా వెళ్తే లైబ్రరీలో 12 గంటలు గడిపేవాడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధన ప్రకారం గ్రూప్ 3 పరీక్ష మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. గ్రూప్ 3 పరీక్ష కోసం మెదక్ జిల్లాలో మొత్తం 19 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 5,867 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారని ఎస్పీ తెలిపారు. అభ్యర్థులు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకొని విమర్శలకు తావివ్వకుండా పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను పంపుతున్నారు. పరీక్షా హాల్లోకి పోలీసులు సిబ్బంది అభ్యర్థుల వెంట సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రాలకు తీసుకువెళ్లకుండా తనిఖీ చేస్తున్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, మెడికల్ కిట్తో పాటు వైద్య సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పరీక్షల సమయంలో విద్యుత్ అంతరాయం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష జరిగేందుకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. రాజు ముచ్చటైందా? ఐడి ప్రూఫ్ నువ్వు చూస్తున్నారా? సెవెన్ మినిట్స్ ఎక్కడికి వచ్చింది కదా?
4603 సెంటర్. మన ఫిజికల్ కూడా క్లారిటీ ఉంది కదా, ఏం చెక్ చేయాలి చూసుకుంటారు. ఒకవేళ రెడీ ఉంటే లోనా తీసుకోండి, ఉంటే గేట్ వేసి ముందు లోనా తీసుకొని లోనా చెక్ చేసుకోండి. ఈరోజు గ్రూప్ 3 ఎగ్జామ్ మెదక్ జిల్లాలో టోటల్ 19 సెంటర్స్ ఉన్నాయి. ప్రతి సెంటర్కి కూడా ఒక ఎస్ఐ బందోబస్తు ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక 6 రూట్స్, ఒక్కొక్క రూట్కి ఒక సిఐ ఇన్ఛార్జ్ ఇచ్చి ఇప్పుడు రిస్క్ మార్నింగ్ 8:30కే లోన వెలో చేస్తున్నాం, 9:30కి అయిపోతాం. పోలీస్ డ్యూటీ ఏంటంటే ప్రాపర్గా రిస్క్ చేసి పంపించి చుట్టుపక్కల ఎటువంటి జిరాక్స్ సెంటర్ లేకుండా చూస్తుంది, ఎక్కడ పబ్లిక్ కూడా పీస్ఫుల్గా ఎగ్జామ్ జరిగే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. క్లాస్ రూమ్లో అల్లరి చేస్తున్నారనో సరిగా చదవడం లేదనో ఓ టీచర్ తన విద్యార్థులను మందలించింది. కాస్త గట్టిగానే తిట్టిందేమో విద్యార్థులు అవమానంగా భావించారు. ఎలాగైనా టీచర్పై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నారు. టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టి రిమోట్తో పేల్చేశారు. హర్యానాలోని ఓ స్కూల్లో జరిగింది ఘటన. హర్యానాలోని ఓ స్కూల్లో 12వ తరగతి చదువుతున్న విద్యార్థులను సైన్స్ టీచర్ తిట్టారు. చదువుపై శ్రద్ధ పెట్టాలంటూ బుద్ధి చెప్పారు. దీంతో క్లాస్లో అందరి ముందు అవమానించిందని టీచర్పై విద్యార్థులు ద్వేషం పెంచుకున్నారు. యూట్యూబ్లో వీడియోలు చూసి బాణాసంచతో బాంబు తయారు చేశారు. దానిని టీచర్ కుర్చీ కింద అమర్చారు. టీచర్ క్లాస్ రూమ్లోకి వచ్చి ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత రిమోట్ సాయంతో బాంబును పేల్చేశారు. ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో స్కూల్ మొత్తం ఉలిక్కిపడింది. పేలుడు దాటికి కుర్చీ దెబ్బతింది. టీచర్కు ప్రమాదమేమీ వాటిల్లలేదు. ఏం జరిగింది, ఎలా జరిగిందని ఆరా తీయగా విద్యార్థుల నిర్వాకం బయటపడింది. దీంతో తీవ్రంగా మండిపడ్డ ప్రిన్సిపల్ ఆ విద్యార్థులను వారం పాటు స్కూల్ నుండి సస్పెండ్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తెలుగు కోరాడు తిలక్ వర్మ ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన T20 సిరీస్లో అదరగొట్టిన విషయం తెలిసిందే. 4 మ్యాచ్లు ఆడి మొత్తం 280 పరుగులు బాదాడు. సిరీస్లో అతడి స్ట్రైక్ రేట్ 198% పైగానే ఉంది. 2 శతకాలు కూడా నమోదు చేశాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టాడు. ఒక ద్వైపాక్షిక T20 సిరీస్లో అత్యధిక పరుగులు సాధించిన భారతీయ బ్యాటర్గా యువ ఆటగాడు రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్తో జరిగిన 5 మ్యాచ్ల సిరీస్లో విరాట్ కోహ్లీ 115.50 సగటు, 147.13 స్ట్రైక్ రేట్తో 231 పరుగులు సాధించాడు. ఇందులో 3 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 80 నాట్అవుట్గా ఉంది. అయితే విరాట్ సాధించిన 231 పరుగుల రికార్డును దక్షిణాఫ్రికా సిరీస్లో తిలక్ వర్మ అధిగమించాడు. మరో 49 పరుగులు ఎక్కువగా సాధించి చరిత్ర నెలకొల్పాడు. కాగా దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన T20 సిరీస్లో తిలక్ వర్మ శభాష్ అనిపించుకున్నాడు. 3-4వ మ్యాచ్ల్లో వరుసగా సెంచరీలు సాధించాడు. ముఖ్యంగా జోహన్నెస్బర్గ్ వేదికగా జరిగిన 4వ T20 మ్యాచ్లో అయితే ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 47 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 10 సిక్సర్ల సాయంతో 120 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఈ మ్యాచ్లో అతని స్ట్రైక్ రేట్ ఏకంగా 255.32గా ఉంది. దీంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను దక్కించుకున్నాడు. శాసనసభలో బడ్జెట్పై జరిగిన ప్రశ్నోత్తర సమయంలో కాకినాడ గ్రామీణ మండలంలోని 6 గ్రామ పంచాయతీలకు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ప్రస్తావించిన ఎమ్మెల్యే పంతం నానాజీకి మాజీ సర్పంచ్ ఆడబాల రత్నప్రసాద్ అభినందనలు తెలిపారు. రమణయ్యపేటలో జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంలో రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, తూరంగి, చీడిగ గ్రామ పంచాయతీలను కాకినాడ నగరపాలక సంస్థలో విలీనం చేయడానికి ప్రతిపాదించగా అప్పటి పాలక వర్గాలు వ్యతిరేకిస్తూ తీర్మానించాయి అన్నారు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నాకు ఈవేళ ఇక్కడ నుంచి మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు వారిద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అధ్యక్ష, ఈవేళ నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన, మొట్టమొదటిసారిగా మాట్లాడే అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మండలంలో విలీన గ్రామాలు 6 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. అవి 13 సంవత్సరాల నుంచి కూడా ఎలక్షన్ జరగలేదు. దానికి మీతో మాట్లాడడానికి అనుమతి తీసుకుంటున్నాను అధ్యక్ష. కాకినాడ రూరల్ మండలంలో గ్రామ పంచాయతీలు అయినటువంటి రమణయ్యపేట, వాకలపూడి, వలసపాకల, ఇంద్రపాలెం, తూరంగి, చీడిగ గ్రామాలని కాకినాడ నగర పాలన సంస్థలు విలీనం చేయాలని ప్రభుత్వం జీవో నెంబర్ 175/25 డేటెడ్ 3/2013లో ప్రతిపాదించి ఆ దిశగా జీవో విడుదల చేసింది అధ్యక్ష. దానిపై అప్పటి పంచాయతీ పాలకవర్గాలు విలీన ప్రతిపాదన వ్యతిరేకిస్తూ తీర్మానించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 2013
నుండి పంచాయతీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రత్యేక అధికారులు నియమించి వారి ద్వారా విలీనానికి అనుకూలంగా తీర్మానాలు తీసుకుని విలీనం చేస్తూ జీవో జారీ చేశారు అధ్యక్ష. దీనిపై గ్రామస్తులు కొందరు కోర్టుకి ఆశ్రయించారు అధ్యక్ష. హైకోర్టును ఆశ్రయించారు అధ్యక్ష. WP నెంబర్ 37445 ఆఫ్ 2015 ప్రకారం జీవోని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అధ్యక్ష. ఆ జీవోని హైకోర్టు రద్దు చేసింది అధ్యక్ష. దీని అనుసరించి గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి ఎన్నికైన ప్రతినిధులు చేసిన తీర్మానాలను అనుగుణంగా అనుసరించి కాకినాడ నగరపాలక సంస్థ విలీనం చేయాలని చెప్పి లేదా అన్నది హైకోర్టు నిర్ణయం స్పష్టంగా పేర్కొంది అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేక అధికారులు చేసిన తీర్మానాలు చెల్లుబాటు కాదని హైకోర్టు తీర్పులో 1994-73 రాజ్యాంగ సవరణ ప్రకారం పంచాయతీలు ప్రతి 5 ఏళ్లకు వారి విధిగా ఎన్నికలు నిర్వహించాలని ఉన్నది అధ్యక్ష. చాలా ముఖ్యమైన సమస్య అధ్యక్ష. 2 లక్షల పైచీల ఓటర్లు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో 1 లక్ష పైన ఈ 6 గ్రామాల్లో ఉన్నారు అధ్యక్ష. ఈ 6 పంచాయతీలు గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేదు. ప్రత్యేక అధికార పాలనలోనే కొనసాగుతూ ఉన్నాయి అధ్యక్ష. అయితే అధ్యక్ష, హైకోర్టు తీర్పు ప్రకారం నగరపాలక సంస్థలు విలీనం చేసే అవకాశం లేనందున ఈ 6 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ గారికి కూడా ప్రభుత్వానికి లేఖ రాశారు అధ్యక్ష. ఎన్నికలు జరగకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ఏమీ లేదు అధ్యక్ష. కోర్టులో వాద్యం వలన మాత్రమే ఎన్నికలు జరగట్లేదు అధ్యక్ష. సకాలంలో ఎన్నికలు జరగకపోవడంతో ప్రతి సంవత్సరం సుమారు 5 కోట్లు కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంఘం నిధులు 6 పంచాయతీలకు జమ కావట్లేదు అధ్యక్ష. ఈ పంచాయతీలకు ఇంటి పనులు మాత్రం ఆర్థిక వనరులుగా ఉన్నాయి అధ్యక్ష. అది గమనించడానికి ఏ రకమైన వనరులు ఈ పంచాయతీలకు రావట్లేదు అధ్యక్ష. పారిశుద్ధ్యం కార్మికులకు జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఈ పంచాయతీలు ఉన్నాయి అధ్యక్ష. నగరాన్ని ఆనుకుని ఉన్న అన్ని పంచాయతీలు కూడా మేజర్ పంచాయతీలు అధ్యక్ష అవ్వడం, సుమారు 1,25,000 దగ్గర అక్కడ ఓటర్లు ఉండడం, అలాగే జనాభా ప్రాతిపదికలో అయితే 2 లక్షల దగ్గర ఉండడం జరుగుతుంది అధ్యక్ష. గత ప్రభుత్వం పంచాయతీలకు కనీసం స్టాంప్ డ్యూటీలు కూడా ఎప్పుడు కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పంచాయతీలకు స్టాంప్ డ్యూటీ నిధులు విడుదల అవుతాయని ఆశిస్తున్నాను అధ్యక్ష. వచ్చింది కాబట్టి. కానీ ఈ 6 పంచాయతీలు స్టాంప్ డ్యూటీలు ఇప్పుడు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వసూలు చేసే బిల్డింగ్ ప్లాన్లో ఈ 6 పంచాయతీలు విడుదల చేయవలసిన నిధులు కూడా విడుదల అవ్వట్లేదు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, తక్షణం మేము కోరుకుంటున్నాం అధ్యక్ష, దీనికి ఎన్నికలన్నా నిర్వహించాలా లేదా పంచాయతీ దాంట్లో విలీనం చేసి కార్పొరేషన్లో ఉన్న ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మా అందరూ కోరిక అధ్యక్ష. తప్పకుండా పంచాయతీలు ఎన్నికలు జరపడం రాష్ట్ర ప్రభుత్వం కారణం కాదని న్యాయస్థానంలో కేసులు ఉండడం వలన ఎన్నికలు జరగట్లేదని ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తమను ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. యార్లగడ్డ వెంకటరావు గారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ప్రెస్ మీట్. సమాజంలో మంచిని పెంపొందించి సత్ప్రవర్తన కలిగిన యువతను తయారు చేయాలి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధన ప్రకారం గ్రూప్ 3 పరీక్ష మెదక్ జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైంది. టీచర్ కుర్చీ కింద బాంబు పెట్టిన స్టూడెంట్లు హర్యానాలో దారుణం. ఇవి బులెటిన్ అప్డేట్స్.